Hi guys, welcome back to our channel. February contest episode 27. ఈరోజు ఒక స్పెషల్ డిష్తో వచ్చాను. ఈ ఐటమ్ ఏంటంటే చిక్కుడు ముక్కలు. యాక్చువల్గా దీనికి నేమ్ ఏంటి లేదు, మేమైతే చిక్కుడు ముక్కలు అని అంటాము. చిక్కుడుకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులు ఎన్ని వేస్తే అంత టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని ఒక తపాల్లోకి వేసి కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ సెపరేట్ చేసి ఆ ముక్కల్ని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఈ బ్యాటర్ని అంతా కూడా ఒక అట్టులాగా వేసుకోవాలి. స్టవ్ని పూర్తిగా స్లోలో పెట్టి బాగా కాల్చుకోవాలి. తర్వాత రెండో వైపుకి తిప్పి కూడా బాగా కాల్చుకున్నాక చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ చిక్కుడు ముక్కల్ని మీలో ఎవరైనా ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా? ఒకవేళ టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ చిక్కుడుకాయ ముక్కలు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. చిక్కుడుకాయ ముక్కలు ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు కావాలంటే మనం బియ్యం పిండి వేసుకుంటాము. లేదు అంటే బియ్యాన్ని కాస్త ముందుగా నానబెట్టి ఆ తడి బియ్యం మిక్సీలో పట్టుకున్న సేమ్ టేస్టే వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ చిక్కుడు ముక్కలను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.